కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. మనం జీవిత పాఠశాలలో యోసేపు గారి వంశాన్ని ధ్యానం చేసిన తర్వాత ఎవరి వ్యక్తిత్వాన్ని, ఎవరి జీవితాన్ని ధ్యానం చేయాలని ఆలోచించినప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చినాయి. కానీ హైదరాబాద్లో సోదరులు రత్నం గారు, సార్ మీరు మోజెస్ గురించి చెప్తే వినాలని ఉంది సార్ అన్నాడు. ఆయన ఇది రెండోసారి చెప్తున్నాను, నేను నాకు తెలుసు. కానీ మోషే జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆలోచించిన కొన్ని మాటలు, ఎప్పుడు రాని కొన్ని భావాలు రావడం నిజంగా దేవుని కృప అనిపించింది నాకు. ఒక్కో వ్యక్తిని దేవుడు ఒక్కో విధానంలో తర్ఫీదు చేస్తాడు. ఆ తర్ఫీదు దగ్గర దేవునికి అప్పగించుకోకపోవడం, సంపూర్ణంగా లోబడడం, పాక్షికంగా లోబడడం, కొన్నిసార్లు లోబడకపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటి పాఠాలు మోషే గారి జీవితంలో కనపడ్డాయి. వాస్తవానికి ఆయన సామాన్యమైన వ్యక్తి మాత్రం అనిపించడు. చాలా శ్రేష్టమైన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని దేవుడు మలచిన విధానం చూసినప్పుడు మాత్రం ఆయనని ఆరాధించుకుని ఉండలేం. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 12వ వచనం, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవ్వడునూ లేకపోగా. అతడు ఇటు అటు చూచి ఎవ్వడూ లేకపోగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మీ ఆలోచనలు మా జ్ఞానానికి అందవు ప్రభువా. మీరు వ్రాయించిన ప్రతి వచనం ఒక అద్భుతమైన సందేశమే. దాని లోతు మేము గ్రహింపజాలం. మమ్మల్ని హెచ్చరించడానికి, మా తప్పులు దిద్దడానికి, మా తొందరపాటుతనాన్ని ఆపడానికి మీరొక్కరే సమర్థులు. కొన్నిసార్లు మేము మా సొంత నిర్ణయం చొప్పున చేసే పనికి ప్రతిఫలాన్ని మేమే అనుభవించే పరిస్థితుల నడుమ కూడా మీరు మాలోని వ్యక్తిత్వాన్ని ఎత్తి చూపించే గొప్పతనం నిజంగా ఊహకందదు నాయన. అత్యంత అల్పులం, బలహీనులం అయిన మమ్మల్ని ఈ తరంలో మీరు ఉంచారు. మీ పాఠశాలలో మేము నేర్చుకుంటున్నాం. మీరు మాకు చాలినంతటి దేవుడు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ నామానికి మీరు మహిమ కలుగు చేసుకుందురని, విడువనని మీరు చెప్పిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చి మీ నామమునకు మహిమ కలుగు చేసుకోండి. వింటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన నీ కృపకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన జాగ్రత్త. తప్పు జరిగింది. ఐగుప్తీయుడు హెబ్రీయులతో గొడవపడ్డాడు. అతడు అన్యాయం చేశాడు అని రాసుంటుంది లేఖనాలు. అపోస్తల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో రాసుంటుంది అన్నమాట. అది స్టెఫను గారు మాట్లాడతారు. 7వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి ఒక హెబ్రీయుడిని
ఒక ఐగుప్తీయుడు అన్యాయం చేయడు. ఆ అన్యాయం ఏమిటో రాయలేదు. అతడు ఇతన్ని ఎలా బాధ పెడుతున్నాడో రాయలేదు. ఇది మన జ్ఞానానికి అందదు. ఆ సంఘటన ఎలా అని ఎవరైనా వివరిస్తే మనం న్యాయం చేయలేకపోవచ్చు. ఎటువైపుకైనా ఓ వైపుకు ఒరిగిపోయే ప్రమాదం ఉంది. ఏం జరిగిందో కేవలం వారిద్దరి మధ్యన జరిగింది. మోషే దాన్ని చూచాడు. చూచిన తరువాత అతని పక్షంగా మాట్లాడాడు. అతని పక్షంగా మాట్లాడుతున్నప్పుడు ఆ ఐగుప్తీయుడు నిలబడే ఉన్నాడు కాబోలు. ఈ ఇశ్రాయేలీయుడు వెళ్ళిపోయి ఉంటాడు బహుశా. అందుకని అటు ఇటు చూచి ఎవరూ లేకపోవడం అనే పదం వాడాడు. చాలాసార్లు మన గతం ఎవ్వరూ చూడలేదనుకుంటాం. మన జీవితంలో చేసిన అనేక విషయాలు మోషేను గురించి లేఖనంలో రాసిపెట్టినట్టే మనల్ని గురించి కూడా నిత్యత్వంలో రాసి పెట్టబడి ఉంటుంది. ఈ మాట తలుసుకుంటున్నప్పుడు సిగ్గనిపిస్తుంది, ఖచ్చితంగా సిగ్గనిపిస్తుంది. అదే మాట రోమపత్రికలో రాస్తాడు. మనం చాలాసార్లు ఆ వచనాన్ని చదువుకున్నాం కూడా. ఆ చదువుకుంటున్నప్పుడు ఆ వచనం దగ్గర ఆయన ఏమంటాడంటే 21వ వచనం, అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగను, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు గారా అంటాడు. కారా? మనం న్యాయం చేయాలని చేసిన, ఇష్టపడి చేసిన, సహోదరుడిని బాధ నుండి తప్పించాలని చేసిన, సహోదరుడు అన్యాయమైపోతున్నాడని మనం అడ్డం పడినా అది మన ఊహకందని పాపంగా మారే ప్రమాదం ఉంది. సందేహం లేదు. నాకు తెలిసి చదువుకుంటున్న రోజుల్లో ఒక అమ్మాయి అందంగా ఉండేది, సీనియర్ మాకు. ఆమె ఇద్దరు కజిన్స్ ఉండేవారు. అందులో ఒక వ్యక్తి ఆమెతో బాగా సన్నిహితంగా ఉన్నాడు. సన్నిహితంగా ఉండి ఆమెనే చేసుకుంటాను అని నిర్ణయానికి వచ్చాడు అతను. కానీ ఈ కజిన్స్లో పెద్దాడు అన్న, వీడు అనవసరంగా మోసపోతున్నాడు ఆ అమ్మాయి చేతిలో, ఎలాగైనా తప్పిద్దాం, ఆ అమ్మాయితో మాట్లాడదాం అని వెళ్ళాడు. వెళ్ళినవాడు హీ ఆల్సో ఫెల్ ఇన్ సిన్, ఆమెతో పాపంలో పడిపోయాడు. చివరికి రెండో అతను కాదు, వెళ్ళి మానిపిద్దాం అనుకున్నతనే పెళ్లి చేసుకున్నాడు. ఎలా జరిగిందంటే ఇప్పటికీ ఊహకు అందదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు. ఆ మూడో వ్యక్తి అయితే ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్పాను నేను అంటే, మనం ఒక విషయాన్ని చూసి చొరవ తీసుకుని వ్యక్తిగతంగానో సామాజికంగానో చేసే కార్యాలలో రహస్యంగా చేసే కార్యాలు చాలా ఉంటాయి. ఆ రహస్యమైన ప్రతి కార్యం అటు ఇటు చూచి ఎవరూ లేకపోవడం అనే పదం, అది ఎవ్వరు చూడరు అని అనుకుంటే నిజం కాదు. తగిన సమయం వచ్చినప్పుడు మనం చేసిన ప్రతి తప్పు, ప్రతి పాపం, ప్రతి దోషం, ప్రతి అతిక్రమం మేలని చేసి
బాధ నుంచి తప్పిద్దామని చేసి అన్యాయం నుంచి కాపాడదామని చేసిన దాంట్లో కూడా మనం నరహంతకులం అయ్యే ప్రమాదం ఉంది అనేది మోషే ఉదంతం మనకు చెబుతుంది. అందుకనే ఒక మాట లూకా సువార్తలో ప్రభు అంటారు. లూకా సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో ప్రభు అనేది ఏమిటంటే 2వ వచనం, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియపడకపోదు. మరుగ్గా మేం చేశాం అనుకున్నా, మేం చేసింది ఎవరికి తెలియదు, అది రహస్యంగా జరిగింది అనుకున్నా తప్పనిసరిగా అది బయలుపరచబడుతుంది, తెలిసిపోతుంది. తెలియదనుకోకండి. వాళ్ళు రాజులైనా, రాజాంతఃపురంలో పెరుగుతున్నవారైనా, వారు ఎవరైనా సరే చేసిన ప్రతి రహస్య కార్యం తెలియదు, మరుగ్గా ఉంది అనుకున్న కార్యమైనా సరే అది బయటపడుతుంది. 3వ వచనంలో అంటాడు, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకునినవి వెలుగులో వినబడును, మీరు గదిలేందు చెవిలో చెప్పుకున్నవి మిద్దెల మీద చాటింపబడును అన్నాడు. బా, నువ్వు నేను మనం చేసే ఏ పనైనా చూసింది దేవుడు. నాకు జాన్ బనియన్ గారి జ్ఞాపకానికి వస్తాడు. కొన్నిసార్లు చేయని వాటిని కూడా మోయవలసి వస్తుంది కొంతమంది వల్ల. జాన్ బనియన్ గారు బయలుదేరి సిటీకి వెళ్తున్నప్పుడు ఒక ఆమె ప్రయాణం చేస్తూ, ఆమెకి వాహనం లేకపోతే తాను ఎక్కిన దానికి, ఆ వాహనానికి ఇద్దరు కూర్చోవడానికి వీలుంటుంది. వెనకాల ఆమెను తీసుకుని వస్తాడు. వచ్చి ఆమెను అక్కడ డ్రాప్ చేసి తన దారిని వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి జాన్ బనియన్ మీద గిట్టని వాళ్ళు ఆమెతో ఇతనికి అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేస్తారు. గ్రేస్ టు ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్ అనే పుస్తకాన్ని తెలుగులో చేసినప్పుడు నేను అది చదువుకుని నిర్ఘాంతపోయాను. ఆయన అంటాడు, నేను పాపం చేయటం దేవదూతలకు కూడా చూడలేదు, మరి వీళ్ళకి ఎలా కనపడ్డాను అంటాడు. దేవదూతలు చూడని ఏదైనా ఉంటుందా? రక్షించబడిన వారితో తప్పనిసరిగా ఆయన దూతలు ఉంటారు అనేది వేదాంతులు చెప్పే మాట, లేఖనం చెప్తున్న మాట కూడా. నీ కాలుకు రాయి తగలకుండా దూతలనే పదం అనవసరమైనవి రావని నేను అనను, కానీ మనం చేసినవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇక్కడ అన్యాయంగా అబద్ధాన్ని నిజంగా మార్చిన వాళ్ళందరూ రేపు సిగ్గుపడతారు, అందులో సందేహం లేదు. అదే రీతిగా మనం మంచి స్థానంలోనికి, మంచి పరిస్థితిలోనికి వచ్చినా, ఉన్నతమైన స్థానంలో ఉన్నా, గతంలో చేసిన కార్యాలు మరుగునుండవు, బయటకు వస్తాయి. ఇందులో కొంచెం కూడా సందేహపడవలసిన పని లేదు. ప్రభువే ఈ మాట అన్నారు. మరి ఒకసారి మనం ఆలోచిద్దాం, జరిగిందేమిటి? అతను హెబ్రీయుడిని బాధ పెడుతున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. అంతేకాకుండా అతడు కొట్టాడు, అన్యాయం చేశాడు, బాధ పెట్టాడు. నేను ఇలా అనుకున్నాను, కొట్టడం కూడా జరిగింది.
ఇవన్నీ చూడగానే మోషే ఓర్చుకోలేకపోయినాడు. అటు ఇటు చూస్తే ఎవరూ లేరు. అప్పుడు అతన్ని కొట్టాడు. కొడితే అతను కింద పడి ఉంటాడు. తీసి గోతిలో పాతి పెట్టేశాడు. ఇసుకలో గోతిలో పాతి పెట్టాడు. నిజంగా ఆశ్చర్యమే. గత వారంలో కూడా చూసాం మనం. నేను చదువుతున్నాను, వినండి. వానిని రక్షించి బాధ పెట్టిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. ఇది చేసింది. అతన్ని రక్షించాడు. బాధపడిన వాని పక్షంగా ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాడు. అంటే ఏ స్థాయిలో తన సహోదరుణ్ణి అతడు బాధ పెట్టాడు అంటే ప్రతీకారం అన్నప్పుడు సమానమైన విధానంలోనే కొట్టి అతడు చంపే పరిస్థితి ఏర్పడి ఉండాలి. మోషే లేకపోతే చంపేయచ్చు కూడాను. అలాంటి పరిస్థితి దగ్గర మోషే అడ్డంపడ్డాడు. అడ్డంపడి రక్షించాడు, ప్రతీకారం చేశాడని రాశాడు. ఇకపోతే ఇటు నిర్గమాకాండం 2లో రాసిన మాట ఏమిటంటే, మోషే గురించి మాట్లాడుతూ అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో అని పాతిపెట్టెను అన్నాడు. ఇప్పుడు మోషే దేవుని చేత నైలు నుంచి కాపాడబడినవాడు. దేవుని సంకల్పం చొప్పున ఫరో కుమార్తె చేత అంతఃపురంలో పెంచబడుతున్నవాడు. సకల విద్యలను అభ్యసించినవాడు. సహోదరుల మీద మమకారం ఉన్నవాడు. అమ్మ పెంచిన తీరులో అతడు శ్రేష్టంగా పెరిగినవాడు. కానీ తన సహోదరులను అతడు రక్షించడానికి ఉద్దేశించినవాడు ప్రతీకారం చేశాడు. ఇప్పుడు మోషే చేసింది మనకు రైట్గానే అనిపిస్తుంది కదా. మోషే ఏ తప్పు చేయలేదు అనిపిస్తుంటుంది మనకి. కానీ హత్యే కదా. ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా ఒకరిని చంపడం అనేది అనుకున్నంత చిన్న పని ఏం కాదు కదా. ఒకరిని ప్రాణం తీయడం అనేది. అందున రాకుమారుడిగా పెరుగుతున్నవాడు, అతను చంపితే అడిగేవాడు ఎవరుండరు. విచిత్రంగా మోజెస్ ఒకానొక దినాన అతని గురించి ఇలా రాయబడింది. ఈ లోకాన్ని దేవుడు చెప్పిన ఆ నిభో పర్వత శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ దేవునికి అప్పగించుకుని అక్కడే మరణించాడు. మరణించినప్పుడు ఏం జరిగింది చూస్తే యోధా పత్రికలో రాసింది. చూడండి, యోధా పత్రికలో 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను అన్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. అదేమిటంటే, కొంతమంది 8వ వచనంలో అటువలే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శవాన్ని గురించి.
వాస్తవానికి మోషే చనిపోయింది శిఖరం మీద, కానీ పాతి పెట్టబడింది మాత్రం మైదానంలో. దేవదూతలే అతని శరీరాన్ని సమాధి చేశారని చెప్పుకోవాలి. ఆ దేహాన్ని దూతలు కిందకు తీసుకుని వెళ్ళే సమయాన్న మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు వచ్చి నిలబడి అన్నీ చేస్తున్నాడు. అదే సమయంలో అపవాది లూసిఫర్ కూడా వచ్చాడు. వచ్చి ఇలా అని ఉంటాడు, ఇతని దేహం నాది అని. కారణం, ఆ దేహాన్ని గురించి వాదించడం ఎందుకు వచ్చింది? ఆ దేహాన్ని గురించి తర్కించవలసిన అవసరం వచ్చింది? మనం చేసిన ప్రతి తప్పు మన దేహం మీద, మన భవిష్యత్తు మీద, మన నిత్యత్వం మీద వాని యొక్క అధికారం మనం ఒప్పుకున్నట్టుంటుంది. సహోదరుల మీద నేరం మోపేవాడిగా అపవాదికి పేరుంది ప్రకటన గ్రంథంలో. సరిగ్గా అలాంటి సందర్భాన మిఖాయేలు మోక్షపక్షంగా నిలబడ్డాడు. అపవాదికి ఎదురుగా తర్కించాడు, వాదించాడు, కానీ దూషించలా. అపవాదితో తర్కించటం వేరు, వాదించటం వేరు, దూషించటం వేరు. ఏమన్నాడు? ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. ఏ వ్యక్తి పస్కా గొర్రె యొక్క రక్తం చేత విమోచించబడ్డాడో ఆ వ్యక్తి మీద, పస్కా గొర్రె రక్తం వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడ్డాడో ఆ వ్యక్తి మీద అపవాది నేరారోపణ చేసిన అది నిరుపయోగం. అతడు ప్రభువు చేత గద్దించబడతాడు అనేది నేర్చుకోవాల్సిన సత్యం. ఆయన మన కోసం చిందించిన రక్తం మనల్ని తీర్పులో నుంచి కాపాడుతుంది, నిత్య మరణం నుంచి కూడా కాపాడేదిగా ఉంటుంది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, లేఖనం మీది కొద్ది మాటలు చెప్పుకోవడానికి కృపనిచ్చారు. ఎంతైనా నమ్మదగిన వారైన మీ హస్తాలకు వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ వారిని బలపరచండి, కృప చూపించండి. మీలో మాకు దొరికిన గొప్ప ఆదరణ కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం.